హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం విషయంలో కాంట్రవర్సీ అనేది రోజు రోజుకి రాజుకుంటోంది. అయితే ఈ విషయంలో అసలు ఎవరికి లాభం జరుగుతుంది అంటే ఏ రాజకీయ పార్టీకి లాభం జరుగుతుంది, ఏ రాజకీయ పార్టీకి నష్టం జరుగుతుంది అనే అంశాలు పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి గత ఎన్నికల వరకు కూడా ఏ విషయంలోనైనా సరే అటాకింగ్ మోడ్లోనే వెళ్ళారు తప్ప డిఫెన్స్ అనేది ఎప్పుడు ఆడలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే నాడు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి బై ఎలక్షన్స్కి వెళ్ళడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 2014 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికి కూడా ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం పైన ఎప్పుడూ కూడా అటాకింగ్ మోడ్లోనే వెళ్ళాడు. అధికారంలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు డిఫెన్సివ్ మోడ్లోనే రాజకీయం అనేది చేశారని చెప్పుకోవాలి. అయితే గత 2024 ఎన్నికలకు ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో వైఎస్ఆర్సీపీ చాలా తీవ్రమైనటువంటి మూల్యాన్ని చెల్లించుకుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో నాటి ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఏ విధంగా ప్రచారం చేశాయో దాన్ని తిప్పికొట్టడంలో వైఎస్ఆర్సీపీ విఫలమైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యాక్ట్కి సంబంధించినటువంటి సమాచారం కానీ దాన్ని డిఫెన్స్ చేసుకోవడంలో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏ నాయకులు కూడా ముందుకి రాలేదనే చెప్పుకోవాలి. అయితే అది ఎన్నికలకు ముందు జరిగిన అంశం. అందులో ఎలాంటి కులాలకు కానీ మతాలకు కానీ సంబంధించినటువంటి విషయం కాదది. అయితే ప్రస్తుతం ఈ టీటీడీ లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన కల్తీ అనేది అది జరిగిందా, జరగలేదా, లేదంటే ఎవరి హయాంలో జరిగింది, ఇవన్నీ కూడా ఇంకా నిజ నిర్ధారణ అయితే జరగలేదు. కానీ మనందరికీ తెలిసింది అక్కడ ల్యాబ్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఆ ల్యాబ్ రిపోర్ట్లో జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు అనేది అందులో అడల్ట్రేషన్ జరిగింది, అంటే కల్తీ జరిగింది అని క్లియర్గా కనపడుతుంది. అయితే దాని మీద విచారణ అనేది ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇంకా అది రాజకీయంగా విమర్శలు ప్రతివిమర్శలకి కారణం అవుతూనే ఉంది. అయితే ఈ ఇష్యూ అనేది మొదలైనప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఎవరు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చి మాట్లాడాలి అంటే జంకుతున్నారనే చెప్పుకోవాలి. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రైట్గా విషయం గురించి మాట్లాడకుండా ఏవేవో మాట్లాడుతున్నారు. మానవత్వమే తన మతమని, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు వచ్చినప్పుడు అన్ని మతాలు ఫాలో అవుతున్నానని చెప్తున్నాడే తప్పితే తాను హిందువునని కానీ లేదంటే తాను క్రిస్టియన్ అని కానీ క్లియర్గా ఎవరికి కూడా వివరణ ఇవ్వలేకపోతున్నాడు. తప్పేముంది అందులో చెప్పుకుంటే? మనం ఎవరం కావాలనుకొని ఫలానా మతంలో పుట్టాలనుకోం కదా. వారి పూర్వీకులు క్రిస్టియానిటీ అనేది ఫాలో అవుతున్నారు కాబట్టి తను ధైర్యంగా ముందుకు వచ్చి ఎస్ నేను క్రిస్టియన్నే, లేదా ఎస్ నేను ముస్లింనే, లేదంటే నేను హిందువునే, ఇందులో తప్పేముంది అని చెప్పుకోవచ్చు. లేదు ఒకవేళ ఆయన హిందువే అయినప్పుడు నేను హిందువునని చెప్పుకొని నేను డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పుకోవచ్చు కదా. లేదు క్రిస్టియన్వి అయినప్పుడు వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళు, హిందూ మతం మీద నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, వెంకటేశ్వర స్వామి మీద అచంచలమైనటువంటి భక్తి, నమ్మకం, విశ్వాసం అన్నీ ఉన్నాయని చెప్పేసి ప్రకటించు. మాజీ రాష్ట్రపతి సైంటిస్ట్ అయినటువంటి అబ్దుల్ కలాం గారు కూడా ప్రకటించే వెళ్ళారు. ఆయనకన్నా గొప్పవారా మీరు? అయితే రాజకీయంగా ఈ అంశం అనేది జగన్మోహన్ రెడ్డికి నష్టం చేస్తుందా, లాభం చేస్తుందా అనేది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 4.5 సంవత్సరం టైం ఉంది కాబట్టి మనం అప్పుడే దీని మీద ఎలాంటి లాభ నష్టాలు అనేవి లెక్క వేయలేం. కానీ ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి డిఫెన్సివ్ మోడ్లోనే వెళ్తున్నాడు. వెళ్ళక వేరే గత్యంతరం అనేది లేదని చెప్పుకోవాలి. ఈ అంశం బయటకు వచ్చిన వెంటనే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం కూడా జరిగింది.
అంటే ఇందులో తను ఎలాంటి తప్పు చేయలేదు, జరిగిన నిర్ణయాలన్నీ కూడా టీటీడీ బోర్డు మెంబర్స్ వారి నిర్ణయాలే, పాలక మండలి నిర్ణయాలే, తనకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు ఇందులో అని చెప్పేసి. అయితే రేపు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి తన కేసులకు సంబంధించి కానీ, లేదంటే ఇప్పుడు కొత్తగా పెట్టబోయే కేసుల గురించి కానీ, అంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాల మీద రేపు ఎప్పుడైనా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కానీ, లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, లేదా ఇంకెవరైనా బీజేపీ ముఖ్య నాయకుల్ని కలవాలి అంటే వారు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్న పరిస్థితి అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి తీసుకువచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ అంశం అనేది అందరి దృష్టిలోకి వెళ్ళిందని చెప్పుకోవాలి. నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం మీద చాలా జోరుగానే చర్చలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్ కానీ, అనేక ఇతర హిందూ సంస్థలు కానీ, హిందువులు కానీ రేపు ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ పెద్దలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే ఆలోచించే పరిస్థితికి తీసుకువచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తే తమకి రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే తాను టీటీడీలో ఈ విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకొని దేవుడి లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడు అనే అంశం అనేది అందరి మెదడుల్లో నాటుకుపోయింది. కాబట్టి వారికి ఉన్న మిత్రత్వం వలనైనా కానీ, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి సానుభూతి కావచ్చు, లేదంటే పాత అనుబంధం కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా అపాయింట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేని పరిస్థితి అనేది చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వీరు అపాయింట్మెంట్ కానీ ఇచ్చినట్లయితే చాలా క్లియర్గా మెసేజ్ అనేది వెళ్తుంది. ఎందుకంటే బీజేపీ ఐడియాలజీకి అగెయినిస్ట్గా వారు పనిచేస్తున్నారు అని. ఇప్పటికీ అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో బలంగా ప్రజల మనసుల్లో నాటుకొని ఉంది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి అనేది రాకూడదని చెప్పేసి వారు జాగ్రత్త పడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ 5 సంవత్సరాలు చాలా కష్టకాలం అని చెప్పుకోవాలి. ఈ అంశం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకవేళ నిజంగానే అందులో తప్పు జరిగి ఉంటే ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి హ్యాండిల్ చేసి ఉండాల్సింది. కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి ఈ అంశమంతా కూడా తన చుట్టూ తిరిగేలాగా, తన మెడకు చుట్టుకుండేలాగా చేశారు అని చెప్పేసి చర్చ అయితే జరుగుతోంది. ఏదేమైనప్పటికి కూడా రాబోయే రోజుల్లో ఈ అంశం మీద విచారణ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎవరు దోషులు అనేది బయటకు వస్తే చాలా క్లియర్ కట్గా మనకి వాస్తవాలు అనేవి తెలుస్తాయి. అయితే ఈ అంశం మీద మీకు ఎలాంటి సందేహాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.